రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విషప్రయోగం చేసిన ఆ నీతుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడం? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశిని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంటారు? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం ఉంది. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చి. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించు. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం ఇది. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి, ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుణ్ణి. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించాను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, రాజా, అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న. దోమలు దోమలా? దేశంలో ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరిలే తల్లి, నా తల్లి, నా తల్లి తల్లి. కూరయ్యమ్మా, కూర పక్కదే, ఆ పక్కదే. నా తల్లి, నా తల్లి తల్లి. ఏంటి పూరి లేదేమమ్మా? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు పడాయి. నా తల్లి తల్లి, నా తల్లి. కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి. ఆ మధ్యది భయ్యమ్మా, ఆ మధ్యది. నా తల్లి, నా తల్లి. పూరి వేయి తల్లి, పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కరత ఉండి తల్లి. అదేంటి నాన్న? నేను వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా, నా తల్లి, నా తల్లి తల్లి తల్లి, నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో ఉందా నీళ్లు? చెయ్యి కడుక్కున్నావుగా నాన్న? నేను చెయ్యి కడుక్కున్నానా? ఇదిగో అమ్మా ఎంగిలి చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసు. కడుక్కో. ఏదో రోజు రోజుకి నాకు మర్చిపోతున్నట్టుందమ్మా. మర్చిపోతు నా బుర్రకి తొర్రడింది. అయ్యో నా తల్లి, ఏదో మాయకుండా ఉంది. అమ్మా చుట్టేదమ్మా, సుద్దమ్మా. నాకేం తెలుసు నాన్న? నువ్వుట్రా ఈ కంచడా, కంచడాది నిన్ను పాదు పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యుండి ఆయాసంగా ఉంది. ఎవరి దగ్గర? నువ్వు అడిగివా?
చెల్లాయి రాధా. అన్నయ్య, అమ్మా చెల్లాయి. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ఆలోచిస్తాం. ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద. సుబ్బులు, సుబ్బులు. ఎవరన్నయ్యా? ఎవరేమిటి నీ మొహం? నాకు కాబోయే కిరికిరి. నువ్వా? మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాం కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి. కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మొత్తం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు, సుబ్బులు. ఏమన్నా? వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప గీ అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధా. అలాగా అమ్మా, నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగగారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది. మరి నటన? స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో, మంత్రి గారా, రండి, దయచేయండి. ఏమిటండి కంటపోయారు? అదే రండి. వీరు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రాహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి. రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉండండి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, కానీ గచ్చంతరం లేదు.